హాయ్ అండి, అందరికీ అల్సల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో జొన్న గుగ్గులు వేసి ఎలా చేయాలో చూపెడతాం మీకు. ఇవైతే తెల్ల జొన్నలు, పచ్చ జొన్నలైనా కూడా వేసుకోవచ్చు. మేమైతే తెల్ల జొన్నలు వేసుకుంటున్నాం. ఒక కప్పు నిండా ఈ పావు కిలో మైన అయితే బాగుంటాయి అన్నమాట. గుగ్గులు పూర్వకాలం గుగ్గులు కదా, ఈ పూర్వకాలంలో ఇవే చేసుకునేది, పాతకాలంలో గుగ్గులు అన్నమాట. మేము కూడా అట్లా అలవాట్లో మేము చేసుకుంటున్నాం అన్నమాట. కప్పు నిండా తీసుకున్నాం కదా, ఒక గిన్నెలో పోసుకున్నాం. జొన్నలు మునిగేమైనా నీళ్లు పోసుకున్నాం. ఒకసారి కడిగేసి 8 నుంచి 10 గంటలు జొన్నలు నానబెట్టుకుంటే బాగా నానతాయి అన్నమాట. మళ్ళీ ఎలా చేయాలో చూపెడతా. వాళ్ళు ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ వరకు మా వీడియో చూడండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రాత్రి నానబెట్టుకున్నాం కదా, 8 నుంచి 10 గంటలు నానితే బాగా నానతాయి అన్నమాట. సాయంత్రం స్నాక్స్ కావాలన్న వాళ్ళు ఉదయం నానబెట్టుకోవచ్చు. పొద్దున్న టిఫిన్కి కావాలి, బ్రేక్ఫాస్ట్ తినాలి అనుకుంటే రాత్రి నానబెట్టుకోవచ్చు. అట్లా నేనైతే రాత్రి నానబెట్టిన, పొద్దున బ్రేక్ఫాస్ట్కి కావాలంటే పిల్లలు నానబెట్టిన అనమాట. రాత్రి కడిగి ఒకసారి నానబెట్టినా కదా, మళ్ళా 2 సార్లు కడిగి కుండలో వేసుకున్నాం. ఏదో మట్టి కుండలు వేసి కట్టెల పొయ్యి మీద ఉడకబెట్టుతాము. గుగ్గిళ్ళు బ్రహ్మాండంగా ఉంటాయి, సూపర్గా ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ కుండలో వేసుకున్నాం. కుండలో వేసుకొని ఉడకబెట్టుకుంటే టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఆరోగ్యానికి కూడా మంచిది మట్టి కుండలో వండుకుంటే. కూరలు కానీ గుగ్గిళ్ళు కానీ ఏవైనా. ఈ షుగర్ ఉన్న వాళ్ళకి కానీ, బీపీ ఉన్న వాళ్ళకి కానీ, బరువు తగ్గాలన్న వాళ్ళకి కానీ, ఎవరికైనా ఆరోగ్యానికి, పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరికైనా ఆరోగ్యానికి మంచిది అన్నమాట. తగినన్ని నీళ్లు పోసుకున్నాం. ఉడకాలి కదా, జొన్నలు గట్టిగా ఉంటాయి, ఉడికేటాలక సరిపోతాయి. శనక్కాయ పప్పులు కదా, ఇవి కూడా ఇన్నే మధ్య మధ్యలో తగులుతుంటే పంటికి రుచిగా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇవి కూడా కొన్ని కడిగి దాంట్లో వేసుకున్నాం. ఈ నానబెట్టాల్సిన అవసరం లేదు. ఈ కుండలో వేసేసుకున్నాం. జొన్నల్లో వేసుకుంటే జొన్నలు ఉడికేటప్పటికల్లా అవి కూడా ఉడుకుతాయి అన్నమాట. పొద్దున్నే ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తింటే ఆరోగ్యంగా ఉంటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు పొయ్యి మంట వేసుకున్నాం కదా, ఇది తీసి కుండ పొయ్యి మీద పెట్టుకున్నాం. పొయ్యి మంట వేసుకున్నాం కదా, ఇప్పుడు కుండ పొయ్యి మీద పెట్టుకున్నాం. మూత పెట్టుకున్నాం. ఒక అర్ధ గంట కల్లా ఉడికిపోతాయి అన్నమాట. అర్ధ గంట పడుతుంది, ఎందుకంటే జొన్నలు గట్టిగా ఉంటాయి కాబట్టి ఉడకాలి కదా. బాగా పొట్ట తగిలేటట్టు ఉడుకుతాయి కానీ జొన్నలు బాగుండవు అన్నమాట గుగ్గిళ్ళకు. అర్ధ గంట తర్వాత చూపించా ఉడికినవి లేనిది. ఇంకా మూత పెట్టుకున్నాం. చూడు బాగా ఉడికినాయేమో చూద్దాం. ఇగో పొట్టలు పగిలేటట్టు ఉడికినాయి. ఇంకా తీసేసుకున్నాం. ఇగో పొట్టలు పగిలినాయి కదా మెత్తగా. ఇగో ఇట్లా ఉడికితే చాలు. ఇట్లా ఉడికినాయి. ఇగో దించేసుకున్నాం. ఉడికినాయి కదా, వాడేసుకున్నాం. ఇప్పుడు జల్లి గిన్నెలా ఇప్పుడు ఇట్లా ఇగో దీంట్లో నీళ్లు ఉంటాయి, దీంట్లో కారిపోతాయి అన్నమాట. ఇట్లా ఇగో ఇట్లా. ఈ నీళ్లు పప్పులోనైనా పోసుకోవచ్చు, చారులోనైనా పోసుకోవచ్చు. సూపర్గా ఉంటాయి. పప్పు చారులోనైనా పప్పులోనైనా సూపర్గా ఉంటాయి అన్నమాట. ఇక బాగా బాగా ఉడికినాయి అన్నమాట. మెత్తగా జారిపోతాయి జొన్నలు. అట్లా నీళ్ళన్నీ కారిపోయినాక బాగా నీళ్ళన్నీ ఓడుస్తాయి కదా కిందికి గిన్నెలోకి, అప్పుడు తాలింపు వేసుకుందాం. గుగ్గులు కొద్దిగా పల్లీలు వేసిన కదా, బాగా ఉడకబెట్టిన, పొట్టలు ఉడికేదాకా ఉడకబెట్టిన, వడేసుకున్నాం కదా, నీళ్ళు ఒడిసిపోయినాయి. ఇప్పుడు వీటిని తాలింపు వేసుకుందాం. ఇక ఇప్పుడు బాండిల్ పొయ్యి మీద పెట్టుకొని తాలింపు వేసుకుందాం. బాండిల్ పొయ్యి మీద బాండిల్ వేడైంది కదా, ఆయిల్ వేసుకుందాం. సరిపోతుంది ఆయిల్. ఆయిల్ వేడైంది కదా, కొద్దిగా మినపప్పు వేసుకుందాం. బాగుంటది అన్నమాట. పంటికి కరకర తగిలితే టేస్ట్గా ఉంటుంది. కొన్ని శనగపప్పు,
కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాం. ఇట్లా పొడుగ్గా కోసుకుంటే ఉల్లిపాయలు టేస్ట్ ఉంటాయి అన్నమాట. పొడుగుగా కోసుకుంటే ఉల్లిపాయలు బాగా తినేటప్పుడు బాగా పంటికి తగులుతాయి, టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు 2 పచ్చిమిర్చి కోసుకున్నాం, ఇవి కూడా వేసుకున్నాం. ఇట్లా బాగా కలుపుకున్నాం అంతా. ఇష్టం ఉన్న వాళ్ళు జీడిపప్పు వేసుకోవచ్చు, కానీ అప్పుడు పూర్వం లేవు కదా జీడిపప్పులు అవన్నీ. మేము మామూలుగానే న్యాచురల్ గానే పూర్వం లాగానే చేసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు 2 ఎండుమిర్చి వేసుకున్నా. ఇదిగో కొద్ది కరివేపాకు అన్నీ బాగా కలుపుకున్నాం దోరగా. ఉక్క మక్క వేగితే కచ్చపచ్చగా వేగితే బాగుంటాయి అన్నమాట. పిల్లలకు లంచ్ బాక్స్లోనైనా, మనకు బ్రేక్ఫాస్ట్కైనా, స్నాక్స్ తినాలనుకున్నా బ్రహ్మాండంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చిటికెడు పసుపు వేసుకున్నా, బాగుంటుంది. ఇట్లా కలుపుకొని మేమైతే ఇంతే పాతకాలం వంట చేసుకునేది. ఇప్పుడు గుగ్గిళ్ళు వేసుకున్నాం, బాగుంటుంది. అప్పుడు గుగ్గిళ్ళు ఉడకబెట్టేటప్పుడు ఉడకవని ఉప్పు వేయాలి, ఉప్పు వేస్తే ఉడకవన్నమాట. ఇప్పుడు వేసుకున్నాం, సరిపోయి తగినంత సాల్ట్ వేసుకున్నాం. రుచికి తగినంత సాల్ట్ సరిపోతుంది. కలుపుకున్నాం ఇట్లా. ఇది ఆరోగ్యానికి మంచిది. పాతకాలం కందులు, అలసందలు, ఆనపకాయ అవన్నీ వేసుకుంటున్నా, అలాగే నెయ్యి కూడా. ఇప్పుడు కొద్దిగా క్యారెట్ తురుము వేసుకున్నాం, బ్రహ్మాండంగా ఉంటది. పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు, మేమైతే క్యారెట్ వేసుకున్నాం అన్నమాట, బాగుంటుందని. కొద్ది కొత్తిమీర వేసుకున్నాం. జొన్న గుగ్గుళ్ళు రెడీ, ఇంకా దించేసుకున్నాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మేము పూర్వకాలాన వేసుకుంటే జొన్న గుగ్గులు అన్నమాట. ఇప్పుడు కూడా చేసుకుంటున్నాం మేము అప్పుడప్పుడు. జొన్న గుగ్గులు బాగా తాలింపు వేసి పెట్టినా బ్రహ్మాండంగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ కైనా, సాయంత్రం స్నాక్స్ కైనా, పిల్లలకు క్యారేజ్ బాక్స్ లోనైనా తినేదానికి బాగుంటది అన్నమాట. మనకు కూడా ఎప్పుడైనా ఏదన్నా తినేదానికి లేనప్పుడు ఇట్లా చేసుకొని తింటే బ్రహ్మాండంగా ఉంటది అన్నమాట. షుగర్కైనా, బీపీకైనా, ఏ దానికైనా ఆరోగ్యానికి జొన్న గుగ్గులు మంచిది. జొన్న రొట్టె చేసుకుంటుంటారు కదా షుగర్ ఉంటోళ్ళు, ఇది కూడా అలాగనే అన్నమాట, బ్రహ్మాండంగా ఉంటది ఫ్రెండ్స్. మా జొన్న గుగ్గులు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.